రామ గురించి నాకు బాగా తెలుసు. న్యాయంగానే రామ ఏ తప్పు చేయలేదని ప్రూవ్ చేస్తాను. తను మీరు నిద్ర లేపండి. రామ 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 అమ్మా రామా రామ మత్తు బాగా ఎక్కినట్టుంది. రామ ఇంత సౌండ్ చేస్తున్నా తనకు మెలకువే రావట్లేదు. సార్ లేదు సార్. సార్ పడుకోండి సార్, దయచేసి ఆగండి ప్లీజ్ సార్. ఏంటి సార్ మీరు అనేది? మా రామలక్ష్మి మత్తు పదార్థాలు తీసుకుందంటారా? ఇక్కడ మాకు దొరికిన ఆధారాలను బట్టి తను మత్తు పదార్థాలు తీసుకుందని అనుమానించాల్సి వస్తుంది. సార్, ఇక్కడ ఇంజెక్షన్ పడుంది సార్. ఇంకేం ప్రూఫ్స్ కావాలండి? ముందు అమ్మాయి లేపండి. రామ రామలక్ష్మి లేమ్మా. అమ్మా రామా లేమ్మా. సార్ లే రామా. ఏమైంది సార్? వీళ్ళంతా ఎవరు? మమ్మల్ని పోలీసులు అంటారులేమ్మా. పోలీసులా? రామ 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 నువ్వు ఉండు, ఏం కాదు. ఎందుకు రామలక్ష్మి అలా పడిపోతున్నావు? తను నీరసం వల్ల పడిపోలేదు, మత్తు ఎక్కువై పడిపోయింది. ఏమైంది సార్? నేను ఇక్కడున్నానేంటి? నేను స్టేజ్ మీద డాన్స్ చేస్తున్నాను కదా. సాంగ్ అయిపోయిందా? అందరూ వెళ్ళిపోయారా? ఇక్కడ మత్తు పదార్థాలు వాడుతున్నారని పోలీసులకి ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారంట. ఆ? ఎవరు? అందుకే వీళ్ళందరూ వచ్చారు. ఇదిగో ఇవన్నీ నీ రూమ్ లోనే దొరికాయి రామా. రామా, నువ్వు ఇవేమైనా వాడావా? వాళ్లేదని నేను స్ట్రాంగ్ గా చెప్తున్నాను. వీళ్ళు వినట్లేదు రామా. నాకు తెలుసు నువ్వెలాంటి అమ్మాయివో. నేను మత్తు పదార్థాలు తీసుకోవడం ఏంటి సార్? నాకేం తెలీదు సార్. అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చానో కూడా నాకు తెలియదు సార్. సార్, మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. లేదు సార్, నాకు ఆకలేస్తుంది, వెళ్దాం. నేను ఇందాక జ్యూస్ తాగాను కదా, నాకు ఆకలిగా ఉంది సార్. రండి తిందాం, రండి. సార్ రామలక్ష్మి అలాంటి పని చేసి ఉండదు సార్. సార్ దయచేసి నన్ను నమ్మండి సార్. సార్ ఒకసారి తన ఫేస్ని చూడండి సార్ ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్. ఏమైంది సార్? ఎందుకు నా గురించి ఇలా మాట్లాడుతున్నారు?